నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తూ ఉంటాము. అయితే మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారిని ఆరాధిస్తుంటాము ఎరుపు రంగు పుష్పాలతో. ఆ రోజు అమ్మవారికి నచ్చిన నైవేద్యం నివేదన చేసి మన మనసులో సంకల్పం చెప్పుకొని పూజిస్తుంటాం. మరి రెండవ రోజు ఏ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తే బాగుంటుందంటారు? రెండవ రోజు ఆరాధించాల్సింది బ్రహ్మచారిణి అవతారం. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మ అంటే ఇన్ఫైనైట్, చారిణి అంటే మూమెంట్. ఇన్ఫైనైట్ మూమెంట్ అంటే కామం కోరికకి లొంగకుండా ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారే బ్రహ్మచారిణి. అంటే ఇన్ఫైనైట్ మూమెంట్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే మనకు కామం కోరిక ఉండదో అప్పుడు ఏంటంటే మనకు విపరీతమైన స్ట్రెంగ్త్, ఎనర్జీ వస్తుంది. అంటే సింపుల్గా ఇప్పుడు బ్రహ్మచారిణి అమ్మవారు పెళ్ళి లేదు కాబట్టి, కామం లేదు కాబట్టి ఎంత కెరియర్లో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మమతా బెనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోలేదు, కెరియర్ ఎంత దూరం వెళ్ళింది. నరేంద్ర మోడీ గారు పెళ్లి చేసుకోలేదు, కెరియర్ అంటే ఏ ఆటంకాలు లేవు, ఏ కోరికలు లేవు వాళ్ళకి, ఏ ఇట్లా కామం ఇట్లా గ్రీడ్ కరప్షన్ అట్లా ఏమీ లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రహ్మచారిణి అమ్మవారికి మనము ఫస్ట్ ఏంటంటే ముందు ఇది చెప్పేస్తాను నేను. ఇది వస్త్రము, తెల్లంటి వస్త్రము, నైవేద్యం చక్కెర, షుగర్, చామంతి పువ్వులు. అంటే ఏ రంగు చామంతి? తెలుపు రంగా, పసుపు, ఎల్లో రంగు? వైట్ చామంతి. ఓకే. తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫైనైట్ మూమెంట్ అన్నాం కదా. సో బ్రహ్మ అంటే క్రియేటర్. సో వీళ్ళు ఏదైనా క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు సృష్టి, ఇప్పుడు ఏదైనా మనం ఉన్నదే యాక్చువల్గా చేస్తూ ఉంటాం. ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే వాడికి ఫస్ట్ టెన్షన్స్ ఉండకూడదు, సెకండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు. అవును. సో వాడే ముందుకెళ్ళగలుగుతాడు, ఏదైనా కొత్త పని చేయగలుగుతాడు. సో ఇక్కడ బ్రహ్మచారిణి అమ్మవారు ఈజ్ మెయిన్లీ ఫర్ కెరియర్. ఓకే. ఎవరైనా కెరియర్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు అంటే బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించాలి. ఇప్పుడు మీరున్నారు, మీకు కెరియర్ ఉంది, లేకపోతే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కెరియర్ ఉంది, లేకపోతే గురుగారు ఉన్నారు, బిజినెస్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా ఒక కెరియర్ ఉంది, వాళ్ళు ఆరాధించాలి. ఎందుకంటే అన్ని దూరం మనకు ఈ కోరికలు, ఈ కామం అంతా దూరం అయిపోతుంది. కొంచెం దూరం అయిపోయి అప్పుడు ఏం మిగులుతుంది? ఓన్లీ కెరియర్ మిగులుతుంది. సో దాని మీద ఫోకస్ అనేది జరుగుతుంది. ఓకే. సో పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్, హూ వాంట్ టు టేక్ దేర్ కెరియర్ అహెడ్, అంటే మన కెరియర్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. అవును. అంటే మామూలుగా కాదండి, బేసిక్గా నేను చెప్తుంది. ఇప్పుడు చాలామంది ఉంటారు, నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదించి అట్ట కదా కోట్లలో వెళ్దామని కొంతమంది ఉంటారు. ఇంకా దానికోసమే ఉంటారండి. అవును. వాళ్ళు ఏమైనా చేస్తారు, ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది. కానీ ప్లస్ వాళ్ళు ఏమైనా చేస్తారు దానికోసం. కొంతమంది చూసున్నాను నేను, ఎట్లా అయినా ఏమైనా ఏదైనా అని కెరియర్ అనేది నాది బాగుపడాలి. వాళ్ళ ఫ్యామిలీతో కూడా రిలేషన్స్ పెట్టుకోరు. మీరు చూడండి, చాలామంది పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు, సిఇఓ కావచ్చు, సిఎఫ్ఓ కావచ్చు, ఫ్యామిలీలో దూరం ఉంటారు. తర్వాత వాళ్ళు ఓన్లీ ఒఫీషియల్ ఫోన్ కాల్స్ తీసుకుంటారు. తర్వాత ఏ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చెయ్యరు పెద్దగా. మెయిన్ పాయింట్ వాళ్ళది ఏంటంటే కెరియర్ ఉంటుంది, ఇంకేం చేయరండి వాళ్ళు. సో ఏమైనా చేయడానికి రెడీ ఉన్నాము. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ కెరియర్ సీరియస్లీ, బ్రహ్మచారిణి అమ్మవారు, దాన్ని మించిన ఆల్టర్నేటివ్ లేదు. అంటే విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుంది, ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన తెల్లటి వస్త్రము మీరు షుగర్ అనేది నైవేద్యంగా పెట్టి, తెల్ల చామంతి పూలు పెట్టి ఛానలైజ్ అవ్వడానికి ట్రై చేస్తారు అమ్మవారికి. ఇట్లా 2 చేతులు ఎత్తి ఇట్లా అమ్మవారి కాలు గట్టికి పట్టుకుంటారు. సో ఆ ఎనర్జీ ఛానలైజ్ ఎప్పుడైతే అవుతుందో, మనకి ఎప్పుడైతే అమ్మవారి శక్తి ఎంతో కొంత వస్తుందో, మన కెరియర్ని మనం ముందుకు తీసుకెళ్తాం. సో ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇది ఇది ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది మనకు. సో
ఈ ఒక్కరోజు మీరు గనక చేయగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. నవరాత్రుల్లో ఒకరోజు చేసుకుంటే ఏమీ కాదు, రోజు చేసుకోకూడదు. ఎందుకని? ఇంకో ఫ్యామిలీ మీకు దూరం అవుతుంది కదా, అంటే నియమాలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ నియమాలు పాటించాల్సి వస్తుంది, అవన్నీ ఉంటాయి. సో ఈ 1 డే ఈ నియమాలన్నీ పాటించి ఓ 1 డే చేసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది సంవత్సరం మొత్తం. అంటే ఎవ్రీడే చెయ్యాలి అని అంటే మనకు ఉద్యోగ బాధ్యతలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ చేయలేం కాబట్టి ఎవరు ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏదైనా అవసరం కొద్దీ కోరికతో ఉన్నారో దానికి సంబంధించిన డే ఏదో చూసుకొని ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. కరెక్ట్. ఇంకోటి ఆ డే చేసుకొని మీకు ఏమైనా కోరిక ఉండొచ్చు, ఇప్పుడు మీకు ప్రమోషన్ రావాలి, ఇంకో ఛానల్లో ఇంకో ఏదో మంచి పోస్ట్ దొరకాలి, ఏదో కోరిక ఉంటుంది. నేను కంపెనీ మారాలనుకుంటా, నాకు ఒక 30% హైక్ వస్తుంది, దానికోసం ఆ రోజు చాలా ఇంపార్టెంట్ కదా. రెండవ రోజు కెరియర్ కోసం, అంటే కెరియర్ పట్ల ఏమైనా కోరిక ఉంది, నేను ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఏదైనా స్టెమ్ సెల్ థెరపీ వచ్చింది, నేను ఒక డాక్టర్ని, అక్కడికి వెళ్ళి ఎక్కడో లెబనాన్లో వెళ్ళి ఏదో కోర్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది మనిషికి. అంటే మనకు ఉద్యోగంలో మన కెరియర్లో ఎదుగుదల కోసమేనా, లేదంటే దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు, వాటికి సంబంధించి కూడా చేసుకోవచ్చా? మొత్తం కెరియర్లో ఉన్న ఇబ్బందులు స్మాష్ అయిపోతాయి, ప్లస్ కెరియర్ అప్లిఫ్ట్మెంట్ అనేది కూడా జరుగుతుంది, ప్రమోషన్ అనేది కూడా జరుగుతుంది. సో కెరియర్కి చాలా ఇంపార్టెంట్ బ్రహ్మచరిణి అమ్మవారు. ద ఇన్ఫైనైట్ మూమెంట్ అన్నాడు చూడండి, అంటే తిరుగుండదు ఆ మూమెంట్, ఇంకెవ్వరు ఆపలేరు, ఇంకా దూసుకొని వెళ్ళిపోతారు. ద ఇన్ఫైనైట్ మూమెంట్, ద క్రియేషన్, ద క్రియేటర్ అంత పవర్ఫుల్, విపరీతమైన పవర్ఫుల్. కెరియర్ని చాలా ముందుకు తీసుకెళ్తారు, కెరియర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ రోజు ఇంకోటి పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అమ్మవారికి తెల్లని వస్త్రాలు వేస్తారు, సరే మీరు కూడా తెల్ల వస్త్రాలు వేసుకోండి. అంటే కంపల్సరీనా? అంటే మీరు సీరియస్ ఉన్నారు మీ కెరియర్ పట్ల, ఆ ఎనర్జీ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. అక్కడ వైట్ ఇక్కడ వైట్, ఒక ఎనర్జీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇప్పుడు సన్లైట్ ఉంది, దాంతోపాటు మన ఎనర్జీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఏం చేయాలి, సండే రోజు బేసిక్గా సూర్య నమస్కారాలు చేయాలి. అట్లనే ఇక్కడ కూడా అమ్మవారికి వైట్ వస్త్రం వేయండి, మీరు కూడా వైట్ వేసుకోండి ఆ రోజు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అది ఓన్లీ సెకండ్ రోజు మాత్రమేనా? ఎవ్రీడే నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించిన రంగు వస్త్రం వాళ్ళు కూడా ధరించాల్సి ఉంటుందా? ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం శైలపుత్రి గురించి మాట్లాడుకున్నాం, ఫోకస్ గురించి. మీకు ఫోకస్ బాగుంది, ఇంకా అవసరం లేదు శైలపుత్రి చేసుకుంటారంటే జనరల్గా చేసుకోండి శైలపుత్రి అమ్మవారి పూజ. ఒక 10 నిమిషాలు చేసుకుంటారు, కానీ కెరియర్లో సీరియస్ తీసుకుంటారు. ఒక 4-5 అవర్స్ చేస్తాను నేను, ఆ రోజు నాకు సీరియస్ ఉంది 4 అవర్స్ చేస్తాను నేను అంటే, ఆ రోజు తెల్లటి వస్త్రం వేసుకొని శైలపుత్రి అమ్మవారిని ఆరాధించాలి. బ్రహ్మచారిని అంటే దేని పట్ల మీరు సీరియస్ ఉన్నారు. రోజు మీరు 4 అవర్స్ అయితే చేయలేరు, 2 అవర్స్ చేయలేరు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తారు. మీరు సీరియస్ ఉన్నారు, ఏ రోజు సీరియస్ ఉన్నారు ఆ రోజు ఆ వస్త్రం ధరించి చేయండి, సో ఆ రోజు బాగుంటుంది బేసిక్గా. సో మనం ఇది ఆ ఎనర్జీ అనేది అర్థం చేసుకోవాలి, మన లైఫ్లో మనం దాన్ని ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఎలా మన లోపలికి తీసుకురావాలి ఆ ఎనర్జీని, దానివల్ల మనకు ఎంత అడ్వాంటేజ్ అనేది అర్థం చేసుకోవాలి. ఈ నవరాత్రి 2వ రోజు దుర్గా అమ్మవారు ఎందుకు మన జీవితాన్ని ఎలా ఎలా మార్చుకోవాలి, దేనికోసం అది తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఊరికి నైవేద్యం పెట్టేసి వస్త్రం వేసేసి పూజ చేస్తే అయిపోయింది, ఏం కాదు. వాట్ విల్ హ్యాపెన్ మీకు తెలియాలి కదా ఫస్ట్. అది తెలుసుకొని ఆ రోజు చేయండి గట్టిగా, గ్యారంటీ రిజల్ట్ ఫలితాలు పొందుతారు, మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.